నమస్కారం గురుదేవ. సుఖీ భవ. వేరసేన, పెద్దిపాలెంలో ఎవళ్ళో మా శిష్యులను మోసగించి చచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు. వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయ బాబు. చిత్తం ఇప్పుడే పంపిస్తాను. మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి. అమ్మా, కళ్యాణమస్తు. ఎందుకమ్మా విచారం? విచారం కాక నాకేముంది స్వామి. పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా. విచారించకమ్మా. వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు. అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవా. అలాగే తల్లి, గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా. ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాను రా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్టు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకడు? నే బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా, విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా. అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను. ఉండు తెస్తా. రారా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతావురా? తెలియదుట్రా. యమకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా కేవలరా. అయితే చచ్చిపోరానండి. ఒరేయ్, ఇదిగో విషం తెచ్చాను, తిని చచ్చిపో. ఒరే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను రా. కానీ ఒకప్పుడు నిన్ను తిట్టాను రా. అవునరా, నన్ను క్షమించండి రా. లేకుంటే నేను స్వర్గానికి పోలేను రా. నిర్విచారంగా స్వర్గానికి పోతా పోతా. భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. నంది, కొంచెం ఆగరా. ప్రఖ్యాతలో ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారా? తులసి తీర్థం కాదురా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి బిందుతో తీసుకురా, లేకపోతే ఇంత విషయం గొంతుకు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. ఇక నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్లిలే ఉంటుందట. ఒరేయ్, విషం కూడా తీయగానే ఉంది రోయ్. ఆ గణపతి మనకంటే ముందు వచ్చేటట్టున్నాడు. బిందుతో
అమ్మయ్యం పోయాను రా. నాకు మాత్రం పోయిందండ్రు వీధుకునే పోతుంటాడు. అప్పుడే చచ్చిపోయినట్టున్నానే. మణి మణి ఆ వీటి తలుపు తీసుకురారా. యమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు. అవును వెళ్ళు. సత్య సత్యం గారి విషయం మహాకమ్మలు అవుతురా. సత్యవాళ్ళంతా వీధిలోనే చస్తున్నారా? మనం కూడా వీధిలో చస్తావురా. ఎవరయ్యా సత్యరామిని 10 వరాల గంట కట్టింది? అయ్య బాబు ఎంత మాట ఎంత మాట. మేము ఎంత చెప్పినా వినకుండా చచ్చినావే కావాలని 10 వరహాలు మా మొహాన వేసిపోయాను. ఇదిగో నీ సొమ్ము. వచ్చేస్తున్నారా యమకింకరులు? పరమానంద శిష్యులు అంటే మీరేనా? అవునండి. 1 2 3 4 5 6 7 మేము 7 పరమానందయ్య గారి శిష్యులమేనండి. మేమే ఇంతింత. అయితే రండి. చచ్చిపోయావురా, చచ్చిపోయావురా. బాధపడకుండా తేలిగ్గా చచ్చిపోయావరా? పేకదాకా విషం తింటే చచ్చిపోవట్రా. ఒరే నడవండిరా, యమకింకర్లు మరీ దూరం అయిపోతున్నారు. ఏమండి వచ్చినా కొంచెం అంత క్షేమం అండి. ఒరే జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి 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 దయచేయండి. వస్తున్నారా? ఏం బాగోలేదా? బాగుంటుంది. ఏమి మా భాగ్యం. తమది చంద్రపురేనా అండి? అవునండి. ఒరే అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి దయచేయండి. మంచివారా? దయచేయండి దయచేయండి. అమ్మ బాబు అందరినీ తప్పస్తున్నారు. ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మయ్య మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నాడు అయినా. ఎందుకంటే అరుస్తారు? నోర్మయ్య చూస్తారే వీళ్ళందరికీ వేయండి సున్నం. ఊరికవయ్యా మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నం పోయి ఇస్తావటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి పదండి. ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాల్సా మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గొంతు కోసారు. ఏమండి ఏమండి
వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు. ఈ దిక్కుమాల గొప్ప ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి రా బయటికి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురువు గారు, అలాగే. రే రండ్రా, వెళ్ళిపోదా. రండి గురువు గారు, వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడాకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించవలసిన దానికి. అవునమ్మా, మా కర్మగాలి మేమేడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పలు కూడా దేనికమ్మా? మేమేమి దెప్పి పొడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కోసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైన వాళ్ళు చేసిన పనులన్నీ మన మేలుకే వచ్చాయి.